జిలుగు సంగతులపై మాస్టర్ వేణుగారికి మక్కువ ఎక్కువ. ఒక పాటలోని జిలుగుల్ని బట్టి ఆ పాట వేణుగారు కంపోజ్ చేశారు అని ఇట్టే చెప్పేయచ్చు. ఉదాహరణకి ప్రతిజ్ఞా పాలన చిత్రంలోని సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ పాట వినండి. చరణాల మొదటి 2 వాక్యాల చివరన వేణుగారు కూర్చున్నటువంటి జిలుగులు ప్రాణాలని పట్టి లాగేస్తుంది. ఆరుద్ర గారు రాసినటువంటి ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి గాయని గంగోత్రి చిత్రంలో నువ్వు నేను కలుసుంటే అనే సాంగ్తో ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన సింగర్. ఆ తర్వాత అలాగే స్థిరపడిపోయింది చక్కటి సింగర్గా. షీ ఈజ్ నన్ అదర్ దాన్ మాళవిక.
థ్యాంక్ యూ మాళవిక అండ్ థ్యాంక్స్ టు అవర్ సింగర్స్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా ఆ రోజుల్లో మీ అమ్మా నాన్నల ఏజుల్లో వాళ్ళు అక్కడ ఎలాంటి డ్యూయెట్లు పాడుకున్నారో. అక్కడ డ్యూయెట్లన్నీ పాడేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయి హై హుయింగ్ అలా చేయొద్దు అంటున్నారా మిమ్మల్ని? వాళ్ళు పాడుకున్నారు డ్యూయెట్లు. అందుకే చెప్పాము ఆ తరం ఈ తరం మిక్స్ చేసేసాము అని. ఇది క్లుప్తంగా చెప్పాలి అంటే కోకోకోలా కొబ్బరి నీళ్ళు కలిపినటువంటి ప్రోగ్రామ్. మిక్స్డ్. ఇట్స్ నాట్ అ కాక్టైల్, ఇట్స్ అ మాక్టైల్. ఎవరికి అందని స్వర్గం. కోడి కోసం వచ్చావ గోపాల, దాన్ని పుట్ట కింద దాచాను గోపాల. పుట్టదేను కావాల గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల. మగధీరా నన్నే చేకొనరా, నా బయట నెగరవేయ సమయం ఇదిరా. ప్రేమ పిచ్చి పట్టి వగచేవా ముద్దుల వర్షం కురిపిస్తా. మగధీరా ధీరా 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 మగధీరా. మాటలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలనే కలిగించి కలలోకి అరుదించి మౌనాలు ఏలనే ప్రేయసి. నీ మౌనాలే రాగాలు ప్రేయసి. ప్రేమంటే సులువు కాదురా, అది నీవు గెలవలేవురా. ప్రేమించ షరతులేమిటో, అందులో నీ మర్మమేమిటో. ప్రేమెంతో విలువ అయినది, అందరికీ దొరకలేనిది, చూసేందుకు చక్కనైనది, తాగావా భగ్గుమంటది. వెళ్ళిపోకు నేస్తమా, ప్రాణమైన బంధమా, పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా. జయించేది ఒక్కటే ఓ ఈ ప్రేమ. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. భూకంపం వస్తే ఏంటి, భూగోళం పోతే ఏంటి, ఆకాశం విడిపోతుందా, ఏవైనా రెండవుతుందా. రావేనా రాజహంస రతనల మణిపూస జింక